మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్న చెవిలిపుల క్యాప్. It is a cute little family. Candy, how much? హలో గాయ్స్, వెల్కమ్ టు లిలీస్ లిటిల్ వరల్డ్. థంబ్నెయిల్ చూసే మీకు అర్థమై ఉంటుంది వీడియో దేని గురించి అనేది. సో వచ్చేయండి, రోజల్ ఫీస్ట్ అనేది ఎలా ఉంటుందో చూసేద్దాం. అందరికీ తెలుసు December 8th రోజల్ ఫీస్ట్ అని. కానీ December 7th ఎవరైనా ఈ ప్లేస్ కి విజిట్ చేస్తారా? మనకి December 7th ఈవినింగ్ నుంచే సెయింట్ లాయిస్ స్కూల్లోనైతే మేరీ మాతను తెచ్చి పెట్టేస్తారనమాట. చాలా మటుకు స్టాల్స్ అని ఓపెన్ లోనే ఉంటాయి నైట్ నుంచే. సో చాలా మంది చాలా దూరం నుంచి వస్తారనమాట. వాళ్ళ కోసం అని చెప్పి ఏదైనా ప్లేస్ ఉండాలి కదా స్టే చేయడానికి, అందుకని ఈ స్కూల్ ఇస్తారు. ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, ఫుడ్ అని వాళ్ళే తెచ్చుకొని తినాలి. ఫస్ట్ టైం అనుకుంటా ఎంత అడిగలేడు. బయట చాలా ఒక్క మనిషి లేడు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇట్స్ 5 o'clock. ఇట్స్ 5 AM in the morning. సో మేము ఫస్ట్ టైం అనమాట ఈ టైంకి చర్చ్కి వెళ్ళడం. సో అందుకే షాప్స్ కూడా ఏదంతా ఓపెన్గా లేవు. వచ్చేటప్పుడు మాత్రం చాలా షాప్స్ ఉంటాయి, అప్పుడు మీకు చూపిస్తాను. ఇంతకీ ఈరోజు ఏంటి అని చెప్పలే కదా. టుడే ఇస్ December 8th, బట్ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. 8th. సో ఈరోజు రోజ్ హిల్ ఫీస్ట్ అనమాట, కొండగుడి పండుగ. ఇంకా నిన్నటి నుంచే ఫుల్గా ఇక్కడ రోడ్ అంతా స్టాల్స్ అండ్ రోడ్ అయితే క్లోజ్ చేసేస్తారు. వెహికల్స్ అయ్యి నాట్ అలౌడ్ అనమాట, ఓన్లీ పీపుల్ని అడ్డానికి, ఎందుకంటే చాలా రష్ అయిపోద్ది కాబట్టి. వాళ్ళు ఇద్దరు నడుచుకొని వెళ్ళిపోతున్నారు. ఏడమ్మా అంటున్నా? నా కూతురు మంచిది. పాట అయిపోయింది, పాట వినిపిస్తుంది కదా. నా కూతురు పాడుతుంది అనమాట. ఫుల్ ప్యాకప్ చేస్తాం దాన్ని. ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న లైటింగ్, అదే చర్చ్ అనమాట. అక్కడికి వెళ్తాం మనం. కొని పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. క్యాండిల్స్ 10 రూపాయలా? ఈ క్యాండిల్ 10 రూపాయలు అండి, బయట 5 రూపాయలు. ఎంతగా అమ్ముతున్నారండి? ఫైనలీ చర్చ్కి అయితే వచ్చాము. దీన్నే రోజల్ చర్చ్ అంటారు, కొండగుడి. కొండ పైకి వచ్చే భక్తులు మీరు తనలో నడిపించాలి అనుకున్నట్లయితే మీరు వచ్చే దానిలోనే దట్ ఈస్ ఆ క్యూట్ లిటిల్ ఫ్యామిలీ. సో ఈ కొండ అంతా చాలా కష్టపడి ఎక్కాలి. మార్నింగ్ కాబట్టి ప్రజెంట్ జనాలు ఎక్కువ మంది లేరు. నార్మల్గా అయితే చాలా జనాలు ఉంటారు. గుద్దుకొని వెళ్ళిపోవాలన్నమాట. పెద్ద జాతరలా అవుతుంది. అయ్యి వదిన, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నా బేబీతో? పాపం అప్పుడే సీన్ అయిపోయింది, స్లో అయిపోయారు. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ కొండగుడికి ఎక్కుతున్నప్పుడు మనకి ఇక్కడ మసీద్ కనిపిస్తుంది అనమాట. అదే మసీద్. ఇంకా పైకి వెళ్తే మనకు ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది హిందూస్ది. ఇక్కడ మనకి టిఫిన్స్, బిర్యానీ, వాటర్ ప్యాకెట్స్ అలాంటివన్నీ సేల్ చేస్తారు. మ్యాక్సిమం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే కొనుక్కొని తినేస్తారు. ఫైనలీ కొండ అయితే ఎక్కేసి చర్చ్కి వచ్చేసాము. ఇక్కడ మనకి ఒక పక్క మాస్ అవుతుంది, ఇంకో పక్క మనకి మేరీ మాతను దండం పెట్టుకోవడానికి పంపిస్తారనమాట. లైన్లో వెళ్ళాలి. ప్రజెంట్ కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి జనాలు ఎలా ఉన్నారు, లేకపోతే చాలా జనాలు ఉంటారు, తోసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో బేబీ ఉండడం వల్ల మేమైతే కొంచెం ఎర్లీగా వచ్చేసాము. ఇక్కడ లైన్ అనమాట, అక్కడ మేరీ మాతను ముందు పెట్టుకోవడానికి. ఇప్పుడు దాకా చూసింది తెలుగు మాస్. ఇప్పుడు పైకి వస్తే మనకి ఇంగ్లీష్ మాస్ అవుతుంది. ఇదే మెయిన్ చాపెల్. యాక్చువల్లీ ఇందులో నుంచే వెళ్ళాలి. సో ఇంకా ఎక్కువ మంది రాలేదు కాబట్టి ఇంకా ఏం ఓపెన్ చేయలేదు. మేమైతే నార్మల్గా చర్చ్లోకి ఎంటర్ అయిపోయాము. ప్రజెంట్ అక్కడ కూడా ప్రేయర్ అవుతుంది. సో కాసేపు వెయిట్ చేసి అక్కడ దండం పెట్టుకొని అయితే వచ్చేసాము. ఇంకా తర్వాత బయటకు వచ్చేసరికి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేసుకున్నాము. ఇదే అన్నమాట చాపెల్.
ఇంగ్లీష్ మాస్కి వచ్చాం కదా, సో ఆంగ్లోస్ ఎలా విష్ చేసుకుంటారో అలాగే విష్ చేసుకోవాలి అని చెప్పి మా వదిన ఎలా చేస్తుందన్నమాట. ఫస్ట్లో తెలియలేదు, తర్వాత మాత్రం తెలిసే చేసాము. మమ్మల్ని చూసి ఇక్కడ ఆంటీ గారు కూడా నవ్వేసుకుంటున్నారు. నా బేబీతో కూడా ఏదో చేద్దాం అనుకుంది, ఈ లోపు నా బేబీ గోల్ పెట్టింది. అంతా పోర్ట్ ఏరియా. సో మీకు ఇంకో టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది, ఇది టెంపుల్. సో ఇక్కడ మనకి టోటల్గా 3 రిలీజియన్స్ చూడొచ్చు. ఒకటి చర్చ్, ఆ కింద చూస్తే మాస్క్, అండ్ అక్కడ ఒక టెంపుల్. వెళ్ళేటప్పుడు కొండ, వచ్చేటప్పుడు కొండ, వెళ్ళేటప్పుడు స్టెప్స్లో దిగాలి. అక్కడ భోజనాలు చేస్తున్నారు హాట్గా, కానీ భోజనాలు కాదు, అవి టిఫిన్లో వండుతున్నారు అమ్మడానికి, ఫ్రీగా కాదు, వెళ్ళిపోతున్నాం. ఎవరు వెళ్ళిపోతున్నారు? ఫ్రీ అనుకున్నావు కదా వెళ్ళిపోవడం. చెరీ she is our assistant. Please come this side. Your face can't be seen. హలో అసిస్టెంట్, చాలా బాగున్నావు. ఓ చేతిలో టవల్, ఓ చేతిలో బ్యాగ్, ఎంత బాగుంది బుజ్జి చూడడానికి. ఫైనలీ చర్చ్ విజిట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి బయట ఏదైనా ఉంటాయో మనం చూసాం. చాలా మటుకు స్టాల్స్ ఓపెన్ చేయలేదు. స్పెక్ట్స్ మా వదిన ట్రై చేస్తుంది. ఎంత మీకు కొనుక్కోము, జస్ట్ ట్రై మాత్రమే చేస్తాం. పాపం షాప్ వాళ్ళకి అది తెలియదు కదా. ఉంటారు పోలీసులు కూడా. వచ్చినట్టున్నాయి, ఇవి చాలా బాగున్నాయి. జత 350 అంట. సారీస్ అంట 100 రూపీస్ మాత్రమే. అవి ప్రసాదాలు అనమాట. అవి కొనేసి మామూలుగా అందరికీ పంచుతూ ఉంటారు. వేడిగా లేదు. క్యాండీ హౌ మచ్? బా జుట్టు ఎగిరిపోతుంది, ఎంత మంచి కారు వస్తుంది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి దాన్ని ఏమంటారు, కింద మనకి చాలానే స్టాల్స్ ఉంటాయి. అబ్బా అక్కడ గ్యాస్ బలన్ ఎగురుతుంది. వీడియో ఈవినింగ్ అయితే చాలామంది వచ్చేస్తారని చెప్పి ఇప్పుడే ఈ మేరీమాతని దండం పెట్టుకుందామని వెళ్ళిపోయాము. ఇంకా మా వదిన అయితే వాయిస్ ఓవర్ ఇస్తుంది, వినేసేయండి. ఫ్రెండ్స్, ఇదిగో సెయింట్ అలోషియస్ స్కూల్, ఇక్కడే మేరీమాతను పెడతారు. ప్రదర్శనగా 3 o'clockకి ఇక్కడ నుండి తీసుకెళ్తారు కొండగుడికి. మేరీమాతని 3 కల్లా పట్టుకెళ్ళిపోతారు కొండగుడికి. సో 1:30కే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ ప్రొసెషన్ అయితే స్టార్టింగ్ గర్ల్స్కి ఛాన్స్ ఇస్తారు మోయడానికి గేట్ వరకు. గేట్ నుంచి మళ్ళీ ఇంకా మెన్నే మోయాలి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను మోయడానికి, ఎలాగో ఇక్కడే ఉన్నానని చెప్పి. చాలామంది వస్తారు అది మోయడానికి. మనం త్వరగా వెళ్తే మనకు దొరుకుతుంది అనమాట. ఇంకా అదొక బ్లెస్సింగ్ అని చెప్పాలి, ఛాన్స్ దొరకడం కూడా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆ ఛాన్స్ దొరికిందని చెప్పి. నేను మా అక్క కలిసి ఇంకా ప్రొసెషన్లో అయితే ఇన్వాల్వ్ అయ్యాము. ఇంకా ఫాదర్ వచ్చి బ్లెస్ చేసి ఆ తర్వాత కొంచెం ప్రేయర్ చేసుకొని మొత్తానికైతే స్టార్ట్ అయిపోతాము. ఇంక ఇక్కడి నుంచి చర్చ్ వరకు అయితే తీసుకెళ్తారు.